మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 24ను పరిశీలిద్దాం. గత శ్లోకాలలో ఆత్మను ఏ శస్త్రమూ ఛేదించలేదని చెప్పిన శ్రీకృష్ణుడు ఇప్పుడు ఆత్మ యొక్క నాశనం లేని స్వభావాన్ని మరింత స్పష్టంగా అర్జునుడికి వివరిస్తున్నాడు. ఈ జ్ఞానం అర్జునుడి శోకాన్ని పోగొట్టడానికి ఉద్దేశించినది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అచ్ఛేద్యోయమదాహ్యోయం క్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతః స్థాణురచలోయం సనాతనః. ఈ శ్లోకమర్థమేమిటంటే, ఈ ఆత్మను ఛేదించలేరు, అగ్నితో కాల్చలేరు, నీటితో తడపలేరు, గాలితో ఆర్పనూ లేరు. ఎందుకంటే ఆత్మ నిత్యమైనది, సర్వవ్యాప్తమైనది, స్థిరమైనది, కదలనిది మరియు శాశ్వతమైనది. భౌతిక ప్రపంచంలోని పంచభూతాలు కేవలం శరీరాన్ని మాత్రమే ప్రభావితం చేయగలవు, కాని వాటికి అతీతమైన ఆత్మను తాకలేవు అని కృష్ణుడు నొక్కి చెబుతున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మన నిజ స్వరూపం ఈ నశ్వరమైన శరీరం కాదు, నాశనం లేని శాశ్వతమైన ఆత్మ అని గ్రహించాలి. మరణం, నష్టం వంటి భయాలన్నీ మనల్ని మనం శరీరంగా భావించుకోవడం వలనే కలుగుతాయి. మన అస్తిత్వం కాలానికి, పరిస్థితులకు అతీతమైనది అనే జ్ఞానం మనకు అపారమైన ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, జీవితంలో ఎదురయ్యే కష్టాలు, శారీరక మార్పులు లేదా ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు కుంగిపోకుండా ఉండటానికి ఈ జ్ఞానం సహాయపడుతుంది. మన నిజ స్వరూపం వీటన్నిటికీ అతీతమైనది అని గుర్తుంచుకోవాలి. ఈ అవగాహన మనల్ని తాత్కాలిక సమస్యల నుండి బయటపడేసి శాశ్వతమైన మన ఆత్మస్వరూపంపై దృష్టి పెట్టేలా చేస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.